జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ 1953లో నిర్మించిన స్కూల్ ని స్ట్రెంత్ ఎక్కువ ఉన్న స్కూల్ ని పక్క స్కూల్లో కలిపేయాలని నిర్ణయం తీసుకోవడంలో చాలా రాంగ్ డిసిజన్ అండి ఇది. ఒకటి పైగా పేరెంట్స్ కూడా ఒక మాట అనేది చెప్పకుండా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు వచ్చేసరికి టీచర్స్ ని చాలా మంది టీచర్స్ అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు. ఒకరిద్దరు టీచర్స్ కూడా ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు కూడా వెంటనే వెళ్ళిపోయారు ఈ ధర్నా చేసేసరికి. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటండి? పిల్లల్ని ఎవరు చూస్తారు? ఇక్కడ పిల్లలు పట్టించుకునే వాళ్ళే ఎవరు లేకుండా పోయారు. ఈ పిల్లలు ఇప్పుడు కూడా రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరిని నమ్మి మేము స్కూల్ పంపించాలంటే చెప్పండి. మాకు స్ట్రెంత్ ఉన్న స్కూల్ ని ఏ ఒక్క మైనస్ తీయడానికి కూడా ఇందులో లేదు. వాష్రూమ్స్ కరెక్ట్ గా ఉన్నాయి. పక్క స్కూల్ పైగా అవి చిన్న రూములు ఉన్న స్కూల్ ని పక్క స్కూల్లో కలపాలని చూస్తున్నాయి. ఈ 400 మెంబర్స్ పిల్లల్ని కూడా ఎక్కడ ఇరికించాలని చూస్తారండి. ఏమనంటే మేము ఎంఈఓ గారిని అడిగితే ఎక్స్ట్రా ఏదైనా కడతాం వాష్రూమ్స్ అని అడుగుతున్నారు. ఎక్కడ కట్టేస్తారండి? ఉన్న చిన్న గదుల్ని ఉన్న చిన్న స్థలాన్ని ఎంత సాగదీస్తే సాగిపోతుందో ఏంటంటే ఇది ఫీజిబుల్ గా ఉంది. బయట కూడా స్వచ్ఛమైన గాలి, పైగా పక్కన అక్కడ పక్క స్కూల్లో ఏముందండి? చేపల మార్కెట్ ఉంది. వాష్రూమ్స్ అంటూ తక్కువ ఉన్నాయి. లోపల చేపల మార్కెట్ పక్కన ఉంది. బట్టల మార్కెట్ ఉంది. పక్కన కూరగాయల మార్కెట్ ఉంది. కళ్యాణ మండపం ఉంది. ఇవన్నీ పిల్లలకి స్కూల్ అనేది డిస్టర్బెన్స్ గా ఉంటది. పైగా ఆ ఫిష్ మార్కెట్ ఉండడం వల్ల కనీసం అక్కడ కిటికీలు కూడా ఓపెన్ చేయడానికి అవ్వదండి. ఎంతైనా లోపల ఉండడమే. అంత గాలి లేకుండా బంధించేసేలాగా పిల్లలకు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? మా స్కూల్ ఆ టైప్ కాదు. ఎందుకంటే ఫీజిబుల్ గా ఉంది. కరెంట్ లేకపోయినప్పటికీ కూడా మాకు డోర్లు ఓపెన్ చేస్తే స్వచ్ఛమైన గాలి వస్తుంది. బయట సూర్యోదయం కూడా వస్తుంది. ఆ స్కూల్ కి అలా ఏమి ఉండదు. కరెంట్ ఉంటేనే ఉంది. కరెంట్ లేకపోతే బూత్ బంగ్లాలా ఉన్నట్టు ఉంటది. మా స్కూల్ బాగున్న స్కూల్ ని స్ట్రెంత్ తక్కువ ఉన్న స్కూల్లో కలపడం మాకు ఇష్టం లేదండి. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. నేను చైర్పర్సన్ మాట్లాడుతున్నాను. నేను ఎమ్మెల్యే గారిని కూడా కలిసాం మేము. ఆయన ఏమన్నారంటే మీ స్కూల్ మీకే ఉంటదమ్మా, ఈ ఎంఈఓ గారు మీటింగ్ పెడతారు మళ్ళీ అనేసి పంపించారు ఆయన్ని. పేరెంట్స్ కి ఏదైతే ఇష్టమైతే అదే చెయ్యండి, వాళ్ళకి వ్యతిరేకంగా చెయ్యొద్దండి మనిషి అన్న వాళ్ళు ఈ రోజు కలిపేస్తామని నిర్ణయానికి వచ్చారు. మా దగ్గర మా మాట ఆడుతున్నారు ఎంఈఓ గారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అతను చేయాల్సిన పని అతను చేస్తున్నారు. ఇప్పుడు కూడా 15 minutes లో వస్తానన్న ఆయన ఇప్పటి వరకు రాలేదు. డిఈఓ గారు కూడా రప్పిస్తామన్నారు, ఆయన కూడా రాలేదు. మమ్మల్ని పట్టించుకోకపోయి మా పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈవినింగ్ అంతర్పాలెం సిఐ గారు నాకు ఈవినింగ్ కల్లా ఏంటనే చెప్తామన్నారు. డిఈఓ గారికి అడిగేసి ఏమన్నా చెప్తామన్నారు. దాన్ని బట్టి మేము ఏం చేయాలనేది ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం మేము.